ఈ సమయంలో మనము దేవుని గూర్చినటువంటి సత్యాన్ని మనం గమనించుకుందాము. మనము నేర్చుకొని పోతున్నటువంటి అంశాన్ని జాగ్రత్తగా గమనించండి. తరచుగా మనం అనేకమైనటువంటి అంశాల గురించి నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాము. దానిని మనసులో పెట్టుకొని మనం ముందుకు వెళ్దాము. సరైనటువంటి సమాధానం మనకు వాక్యం ద్వారా మనకు లభిస్తున్నదని నమ్ముతూ ముందుకు వెళ్దాము. చూడండి, ఒక చిన్న మాటగా నేను మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి అంశము ఏమిటి అని అంటే, అబద్ధ బోధకుల గురించి ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోకంలో అబద్ధ బోధకులు ఉన్నారంటున్నారా లేదంటుంటున్నారా దేవుడు? ఖచ్చితంగా లోకంలో అబద్ధ బోధకులు ఉన్నారు. అది మనం అందరం కూడా నమ్మవలసినటువంటిది. అయితే మనము ఒక అబద్ధ బోధకుడిని ఎలాగ నిర్ధారించవచ్చు? తిమోతి పత్రికలో ఒకసారి చూద్దామా? తిమోతి పత్రికలో మనకు ఏమని చెప్తున్నాడు అంటే అబద్ధ బోధకుల గురించి ఒకసారి చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2 పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి మనము చదువుకుంటూ వచ్చినప్పుడు అక్కడ పేతురు గారి ద్వారా దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ వచనాన్ని చదువుకుందామా? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలగజేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. ఈ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించుకుందాం మనం ఈరోజు. అక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. పాతకాలంలో కూడా పూర్వం కూడా ఎవరున్నారంటున్నారు? పూర్వం కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అటువలనే ఇప్పుడు ఎవరుంటున్నారు? ప్రవక్తల బదులు ఎవరుంటున్నారు? ఇదిగో పూర్వం అటువలనే ప్రజలలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అటువలనే మీలోనూ కూడా ఇప్పుడు అబద్ధ బోధకులు వచ్చేశారు. అయితే ఈ అబద్ధ బోధకులు ఏం బోధిస్తున్నారు అంటున్నారు? వీరు తమ్మును కొనినటువంటి ప్రభువును కూడా విసర్జిస్తూ ఉన్నారు. నిజానికి వారు ప్రభువును విసర్జిస్తారా? గమనించండి. ఏ బోధకుడైనా తనను తానుగా అబద్ధ బోధకుడుగా కనిపించుకోవడానికి ప్రయత్నం చేయడు. ఏ బోధకుడైనా నేనే అబద్ధ బోధకుడిని అని అందరూ చూడాలని వాళ్ళు బోధించరు. అయితే వారు కూడా బోధించేది ఎవరిని? ఎవరిని బోధిస్తారు? వారు కూడా క్రీస్తునే బోధిస్తారు. వారు కూడా క్రీస్తు నామమునే బోధిస్తూ వస్తారు, క్రీస్తు నామమునే చేస్తూ వస్తారు, అన్నీ కూడా అలాగే చేస్తూ ఉంటారు. అయితే వారు ఏ విధంగా ఉంటున్నారంట? తమ్మును కొనినటువంటి ప్రభువును కూడా విసర్జించుతూ ఉన్నారు. నిజానికి వారు విసర్జించడం అంటే ఎలాగా అంటే, వారు ప్రభు నామమును అన్నీ చేస్తూ ఉంటున్నారే కానీ ఆయన చెప్పినటువంటి విధానాన్ని మర్చిపోతూ వస్తుంటారు. వారు దేవుడు చెప్పినటువంటి విధానంలో వెళ్ళాలని ప్రయత్నం చేయడం లేదు, వారి యొక్క విధానంలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారు వాళ్ళ యొక్క అంతర్గత ఆలోచనను బట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళు నిజంగా దేవుడిని విసర్జిస్తున్నారు. వారు దేవుని యొక్క మాటలను వారు తమను కొనినటువంటి ప్రభువును కూడా విసర్జించుతూ వారి ప్రవర్తన చూపిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు మనలో ఉన్నారని మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఖచ్చితంగా మనకు కూడా అవసరం ఉంది. ఎందుకంటే అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట? తమ్మును కొనినటువంటి ప్రభువును కూడా విసర్జించుచు తమకు తాము ఏం చేసుకుంటున్నారంట? వాళ్ళు శీఘ్రముగా నాశనమును కలుగజేసుకొనొచ్చు నాశనకరమగునటువంటి భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తున్నారు. నాశనకరమైనటువంటి బోధలు, వాళ్ళ బోధ ఎలా ఉంటుందంట? భిన్నాభిప్రాయములు అంటే వ్యతిరేకతలను. ఏదానికి వ్యతిరేకతలు అవి? ఏదానికి భిన్నంగా ఉంటుంది ఆ బోధ?
దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవునికి సంబంధించినటువంటి పనులకు వ్యతిరేకమైనటువంటి బోధలను వారు నడిపించుకుంటూ వస్తూ ఉంటారు. వారు ఆ విధమైనటువంటి భిన్నాభిప్రాయములను బోధించడం ద్వారా వారికి ఏమొస్తున్నది అంటున్నాడు దేవుడు? శీఘ్రముగా తమకు తామే నాశనాన్ని కలుగు చేసుకొనొచ్చు. నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయములను బోధించుతూ వస్తున్నారు వాళ్ళు రహస్యంగా. నిజంగా గమనించండి, ఏ సేవకులకైనా కానీ ఈనాడు వారు చేస్తున్నటువంటిది తప్ప కాదా అనేటువంటిది అర్థమవుతుందా? అర్థం కాదా? అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే లేఖనాలను వాళ్ళు చదివినట్లయితే ఖచ్చితంగా లేఖనంలో ఉన్నట్టుగా మనం చేయలేదు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అని అంటే, ఏ ధైర్యంతో చేస్తున్నారు అని అంటే, దేవుడు ఆయన కృప కలిగిన వాడు కనుక మనము చేసినటువంటి దానిని సాధు హృదయంతో క్షమిస్తాడులే అనుకుంటూ దేవుని యొక్క కృపను వాళ్ళు దాన్ని ఎలాగా మార్చుతున్నారు అని అంటే, దేవుని యొక్క కృపను వాళ్ళు అర్థం లేని దానిగా వాడుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క కృపను వాళ్ళ సౌలాభిలాషులకు వాడుకుంటూ ఉన్నారు. ఈ వాక్యాన్ని ఈ విధంగా చెప్పడం ద్వారా దేవునికి కోపం వస్తుందిలే, అయినా పర్లేదులే, మనం మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి సంతోషపెడితే దేవుడు మనల్ని మళ్ళీ క్షమిస్తాడులే అనుకుంటూ దేవుని యొక్క కృపను వాళ్ళు వాడుకుంటున్నారు. దేవుని యొక్క దయను వాళ్ళు వాడుకుంటున్నారు. దేవుని యొక్క మంచితనాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. నిజానికి దేవుడు ఆ విధంగా చెప్పలేదు ఎక్కడ. వాళ్ళు నాశనాన్ని అనేది బోధిస్తున్నారు. నాశనాన్ని తెచ్చుకోవడానికే వారు బోధిస్తున్నారు. ఆ విధంగా వారు ఉండడానికే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు నాశనం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటున్నది అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. 2వ వచనం చదవండి. మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్ఠులను అనుసరించి నడుచుదురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. గమనించండి, ఇప్పుడు సత్య మార్గం దూషించబడుతుందా? నిజంగానే ఎగ్జాక్ట్లీ మనం నమ్మినట్లయితే ఇప్పుడు మనం వెళ్ళి వాక్యాన్ని సత్యం ఉన్నట్టుగా బోధిస్తుంటే మనం చూసి ఏమంటున్నారు? వీళ్ళు లోకంలో ఉన్నటువంటి వారు మనల్ని చూసి ఏమంటారు? పిచ్చోడా, వీళ్ళేంది ఇట్లాగా బోధిస్తున్నాడేంటి? అంతకు ముందు నుంచి ఉండేది తాతల తరం నుండి మన నాన్నల కాలం తరంలో నుండి ఇంత బాగా ఉంటే ఇప్పుడు ఈడు వచ్చి బోధిస్తున్నారేంటి అని చెప్పి మనలను దూషిస్తారా? మనం ఖచ్చితంగా దూషిస్తారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, వీరిని బట్టే సత్య మార్గము దూషించబడుతుంది. మనం సత్య మార్గాన్ని ప్రకటించాలని వెళ్తూ ఉంటే అలాంటి వారి యొక్క బోధలకు అలవాటు పడినటువంటి జనాంగం సత్య మార్గాన్ని దూషించడానికి నిలబడుతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి తక్షణమే దేవుడు శీఘ్రంగానే వారికి నాశనాన్ని ఇస్తాడు. కానీ వాళ్ళ నాశనాన్ని మనం కోరుకున్నట్లుగా కాదు, కానీ సత్యాన్ని మనం గమనించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. గమనించండి, ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి చదువుకుందాము. ఇర్మియా గ్రంథాన్ని మనము చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఇక్కడ ఈ విధంగా ఉన్నది, ప్రవక్తలను గూర్చినది. ఇది మొదటిగానే స్టార్టింగ్ ఏ విధంగా ఉన్నదంట, దేని గురించి చెప్తున్నాడు అంటే ఇక్కడ దేవుడు ప్రవక్తలను గూర్చి చెబుతున్నాడు. ప్రవక్తలను గూర్చినది, యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిలిన వాని వలెను ద్రాక్షారసవసుడునైన బలాఢ్యుల వలెను ఉన్నాను. ఇర్మియా గారు ఎలా ఉన్నారంట దేవుని మాటలను గూర్చి? చూడండి, యెహోవాను గూర్చి ఆయన ఎలాగున్నారంట ఇర్మియా? నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి, నేను మత్తిలిన వాని వలె ఉన్నాను, ద్రాక్షారసవసునుడైన బలాఢ్యుని వలె ఉన్నాను. మంచి బలాఢ్యుడైనప్పటికీ కూడా మందు తాగినప్పుడు మత్తుగా ఉన్నట్లయితే ఎలా ఉంటాడు? అలా ఉన్నాడంటున్నాడు ఈయన. అయితే దేశం ఎలా ఉన్నదంట? 10వ వచనంలో, దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్ళు ఎండిపోయేను. అయితే 11వ వచనంలో, ప్రజలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరములో వారి చెడుతనమును నాకు కనబడెను, ఇదే యెహోవా వాక్కు. ప్రవక్తల గురించి స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఆ 11వ వచనంలో ప్రవక్తల గురించి ముగిస్తూ ఉన్నాడు. ప్రవక్తలు ఎలా ఉన్నారంట ఇక్కడ?
అపవిత్రులై ఉన్నారంట. దేవుని యొక్క ప్రవక్తలు దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సినటువంటి వారు అపవిత్రులై ఉన్నారు. కానీ జనాంగం ఎలా ఉన్నారంట? అక్కడ జనులందరూ కూడా చెడిపోయి వారి నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము, వాళ్ళ బలం ఎలాగా ఉన్నదంట? 10వ వచనంలో, దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది. వారి శౌర్యము, వారి బలం యదాని కోసం ఉపయోగించుతున్నారంట? అక్కడ అన్యాయం కోసం ఉపయోగిస్తున్నారు. ఇంకా గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్ళు ఎండిపోయెను. అయితే ప్రవక్తలు ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను. దేవుని యొక్క మందిరంలో వారి చెడుతనం ఎలా ఉన్నదంట? ప్రవక్తల యొక్క చెడుతనం ఎలాగున్నదంటున్నాడు అక్కడ? చెడుతనము నాకు కనబడేను అంటున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క మందిరంలో ప్రవక్తలు యాజకులు వెళ్ళి ఎలాగ కనబడుతున్నారంట? దేవుని దృష్టిలో చెడ్డవారిగా కనబడుతున్నారంట. దేశమేమో ఎండిపోతుంది, దేశమేమో వ్యభిచారులతో నిండిపోతుంది, జనులందరూ చెడిపోతున్నారు, చెడ్డదవుతుంది వాళ్ళ ప్రవర్తన, వారందరూ ఇష్టం వచ్చినట్టు తయారైపోతున్నారు. అయితే ఈ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? ఈ యాజకులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా అలాగే తయారైపోతున్నారు. గమనించండి, ఇలాగా దేవుని కూర్చున్నటువంటి ప్రవక్తలు తయారైపోతూ ఉన్నారు. ఇలాగా దేశాన్ని బాగా చూడాల్సినటువంటి వారు, దేశాన్ని మంచి స్థానంలో ఉంచాల్సినటువంటి వారు, దేవుని వైపునకు తిప్పాల్సినటువంటి వారు కూడా ఎలాగైపోతున్నారు? చెడిపోయిన వారి వల్లే తయారైపోతూ ఉన్నారు. ఇంకా మనం గమనించుకున్నట్లయితే ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం, ప్రవక్తలు ఎలా ఉన్నారో ఇక్కడ చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం, మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియో సెలవయ్యినప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పుచు వట్టి సోదగాండ్రియు జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయువారునై ఉన్నారు. ఎలా ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా అసలు దేవుడు ఏ ఆజ్ఞ ఇవ్వకపోయినా, దేవుడు ఏ విధమైనటువంటిది వారికి కనబరచకపోయినప్పటికీ కూడా, ఇదిగో ఇది దేవుడే చెబుతున్నాడు, ఇది దేవుని యొక్క చిత్తమే, ఇది దేవుని యొక్క మాటనే అని చెప్పి వ్యర్థమైనటువంటి ఒట్టి సోదెగాండ్రులు అయిపోయారు ఈ దేవుని యొక్క ప్రవక్తలు. ఈనాడు ఈ పరిస్థితిని మనం కూడా చూస్తున్నామా? ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సమాజంలో ఇక్కడ తిరుగుతున్నటువంటి మనం కూడా ఎలాగ గమనించుకోగలము ఈ మనుషులను? నిజంగా వారికి దేవుని యొక్క లేఖనాలలో వారికి అధికారం లేదు ఈ విధంగా చేయడానికి. ఇదిగో లేఖనాల ప్రకారము, ఆజ్ఞల ప్రకారము వారు చేయవలసినటువంటి అవి కావు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాగ ఉంటున్నారంటే, ఒక మనుషులను సంతోషపెట్టడానికి, వారి యొక్క లాభమును ఆశించుకుంటూ, వారి యొక్క కడుపులను నింపుకుంటూ, జోబులను నింపుకుంటూ, దేవుని యొక్క మాటలు అలాగ లేకపోయినప్పటికీ కూడా అవి అలాగే ఉన్నాయి అనుకుంటూ జనులకు బోధించుతూ వస్తూ ఉన్నారు. ఇందుచేత జనులలో ఏమైనా మార్పు వస్తుందా? జనులను సంతోషపెట్టడానికి వెళ్తున్నటువంటి ప్రవక్తను బట్టి, జనులను సంతోషపెట్టడానికి వెళ్తున్నటువంటి బోధకులను బట్టి జనులలో ఏమైనా మార్పు తీసుకురాగలరా? అయితే ఈ జనులు ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, ఇక్కడ ఉన్నటువంటి బోధకులు దేనిని అనుసరిస్తూ ఉన్నారు? మరి ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి. వారు ప్రవక్తలు వ్యర్థమైన దర్శనాలు కంటూ ఉన్నారు. యెహోవా ఏమియో చెప్పనప్పుడు కూడా, ఏమియో సెలవు ఇయ్యనప్పుడు కూడా ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెబుతూ ఉన్నారు. అసలు వారికి ఆ విధమైన ఆ మాట, ఆ విధమైనటువంటిది చెయ్యాలి అని దేవుడు వాళ్ళకు చెప్పలేదు ఎక్కడ లేఖనాలలో. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవి మనము చెయ్యొచ్చు అనుకుంటూ వాళ్ళని చేస్తూ వెళ్తున్నారు. దీని వలన వారి యొక్క హృదయంలో దేవుని గూర్చినటువంటి భయాన్ని తీసుకుని వస్తామా? ఏమీ లేదు. చూడండి, ఒక వ్యక్తి దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు అంటే అతడు ఏం చేయాలి? దేవునికి
ఒక వ్యక్తి దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దేవుని నామాన్ని, దేవుని యొక్క వాక్యానికి ఏం చేయాలి? ఒక వ్యక్తి దేవునికి విశ్వసిస్తూ ఉన్నాడు అని అంటే, దేవుని నమ్ముచూ ఉన్నాడు అని అంటే, దేవుని విశ్వసిస్తూ ఉన్నాడు అని అంటే అతడు మొదటిగా దానికి ఏం చేయాలి? విధేయత చూపాలి కదా, విధేయత చూపాలి. ఒక వ్యక్తి విధేయత చూపుకోకుండా నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నానని చెబితే బాగుంటుందా? ఎస్, నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను, కానీ నాకు విధేయత మాత్రం లేదు. విధేయత అనేది ఏంటంటే లోబడడం. విశ్వాసం అంటే నమ్మడం, ఓకే, బాగానే ఉంది, కానీ నమ్మిన దానికి లోబడాలి కదా. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మాటలకు విశ్వసిస్తున్నారు. దేవునితో అయితే అన్నీ అవుతాయి, దేవుడు ఏమైనా చేయగలడు, దేవుడికి అన్ని సాధ్యమే అని చెప్పుకుంటూనే దేవుడికి లోబడాలి అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు, ఈనాటి ప్రవక్తలు కూడా, ఈనాటి బోధకులు కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని చెబుతున్నాడు దేవుడు. ఏమని అంటే, మనసులు ఎలా కట్టుకున్నారంటే ఇక్కడ గోడ చూడండి, ఒట్టి సోదగాండ్రులయు జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయిచున్న వారై ఉన్నారు. ఎలాగున్నారంట వాళ్ళు? ఇది గోడ, ఇది ఇటుకలతో సిమెంట్తో కట్టినటువంటి గోడ కాబట్టి దీని మీద మంచి పూత పోసి లప్పం లాగించితే నీట్గా ఉంది. ఇక్కడ ఇదే గోడ లోపల సిమెంట్ లేకోకుండా ఏమి లేకోకుండా ఓన్లీ మట్టితో పెట్టినటువంటి ఆ పూత పూసి, ఆ మట్టితో పూసినటువంటి ఆ ఇటుకలు, మట్టి ఇటుకలే దానికి లోపల కూడా సిమెంట్ లేకోకుండా ఒట్టి మట్టితోనే అంతగా చేసి దానికి గచ్చుపూత పూస్తే నిలబడుతుందా? అతుక్కుంటుందా? ఒకవేళ గచ్చు గట్టిగా ఉన్నప్పటికీ కూడా లోపల స్టాండర్డ్ లేదు కదా, నిలబడుతుంది అది? జనుల ప్రవక్తలు, జనుల బోధకులు కూడా ఈనాడు అలాగే ఉన్నారు. లోపల వాళ్ళ కల్మషములతోనూ, పాపములతోనూ, అనేకమైనటువంటి దుష్కార్యములతోనూ, చెడ్డ హృదయములతోనూ వారు నిండి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అలాగా పూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. అది అంటుకుంటుందా? ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడంట? దేవుడు ఏమీ చెప్పకపోయినా కూడా వారు దేవుడు సెలవిచ్చుచున్నారని చెప్పుతూ మంటి గోడకు గచ్చిపూత పూస్తూ వస్తూ ఉన్నారు. అది నిలబడదు అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. గమనించండి, ఈనాడు జనులందరూ కూడా అలాగే ఉన్నారు. జనులందరూ కూడా వారి హృదయంలో చెడుతనాన్ని అలాగే పెట్టుకుంటున్నారు, కానీ పైకి దేవుని యందు భయభక్తులు గలవారంగా నటించుతూ వస్తున్నారు. నిజానికి దేవుడు చెప్పాడు, నా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగా ఉండండి, నన్ను విశ్వసించిన వారు ఇలాగ విధేయత చూపండి, నా యందు ఇలాగా ఉండండి, నేను బలుల విషయంలో ఆనందపడేవాడును కాను, నేను ఆజ్ఞలు గైకొనట విషయంలోనే నేను సంతోషపడేవాడినని దేవుడు అనేక పర్యాయములలో దేవుడు తన వాక్యాన్ని గురించి మనకు నేర్పుతూ ఉన్నప్పటికీ కూడా అవేమీ పట్టినట్టుగా మనము మన హృదయంలో కల్మశాలను, మన హృదయంలో దేవునికి విధేయత లేని స్థానాలను అలాగే ఉంచుకొని దేవునికి కోకొల్లలుగా మనం తీసుకుని వెళ్ళి కానుకలను, బలులను, ఆ విధమైనటువంటి ఉపవాసాలను ఉన్నట్లయితే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? ఖచ్చితంగా అది దేవుడి చేత అంగీకరించబడినది కానే కాదు. ఒకసారి గమనించండి, యెషయా గ్రంథాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ఇలాగ అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు, అలాగే జనులు కూడా ఎలాగ ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదవండి. దేవుడే తన నోటితో ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇక్కడ యెహోవా సెలవిచ్చినటువంటి మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. దేవునికి బలులు ఇష్టమని అందరూ అనుకుంటున్నారు. దేవునికి బలులు ఇష్టం కాదు. దేవుడు బలులను, ఆ కానుకలను, ఆ విధమైనటువంటి వాటిని దేవుడు ఇష్టపడడమే లేదు ఇక్కడ. అందుకే యెషయా గారితో మాట్లాడుతూ చెప్తున్నారు ఇక్కడ, విస్తారమైన బలులు నాకెందుకు, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసములాయను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. 12వ వచనం చదవండి. ఇప్పుడు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరములను తొక్కుటకు మిమ్మలను రమ్మన్నవాడు
ఎవడు? నా సన్నిధానంలోకి మీరు రావాలని కనబడాలని వస్తూ ఉన్నారే, అసలు మిమ్మల్ని ఎవరు గుమ్మంలో దాటి రమ్మని చెప్పింది? చూడండి అక్కడ ఏమంటున్నాడు, నా సన్నిధినికి కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణలను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? కారణం ఎందుకు? దేవుడు ఎందుకు అంటున్నాడు అక్కడ? ఒక మనిషిని తిరస్కరించడానికి దేవుడికి ఇష్టం లేదు. కానీ వారి యొక్క ప్రవర్తనను బట్టి మీరు అలాగా ఉండకోకుండా బలులను తీసుకొని వస్తా, నేను మంచిగా కానుకలు వేస్తా, నేను మంచిగా దేవునికి నైవేద్యం చేస్తా, నేను మంచిగా దేవుని సంతోషపెట్టడానికి నా సమస్త సంపద అంతా తీసుకొని వచ్చి ఇస్తా అని అంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనసులో అంటాడు, ఎందుకు వస్తున్నావు నీవు నా మందిరానికి? ఎందుకు నీవు నా సన్నిధిని కనబడడానికి ఎందుకు వస్తున్నావు? నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడ? ఇలాంటి గమనించండి. అందరూ కూడా మందిరానికి వెళ్తూ ఉన్నారు, అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికనే వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు వారి యొక్క ప్రార్థనలను, దేవుడు వారి యొక్క బలులు అర్పిస్తున్నటువంటి ఆ విధానాలను దేవుడు అంగీకరిస్తాడా? ఎందుకు? కారణం ఏంటి? జనుల యొక్క హృదయంలో చెడుతనం అలాగే ఉంది. జనుల యొక్క హృదయంలో దేవుని యొక్క కూర్చున్నటువంటి విలువలు లేనే లేవు. మనుషుల యొక్క హృదయాలలో దేవుని కూర్చున్నటువంటి ఆజ్ఞలు అనేటువంటి విషయమే లేదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే పై చూపుకు అనగా గచ్చిపూతలాగానే వాళ్ళు పై రూపానికి మాత్రమే దేవుడి దగ్గరికి వస్తున్నారు. కానీ వారి యొక్క హృదయంలో దేవునికి ఏ మాత్రము స్థానమును లేనే లేదు. కాబట్టి దేవుడు వాళ్ళ విషయమే సంతోషపడేవాడుగా ఉంటున్నాడు అంటున్నాడా? కాదు. గమనించండి, ఇక్కడ మళ్ళీ వెళ్ళి మనము అబద్ధ బోధకుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని గూర్చినటువంటి ఆ వాక్యం విషయంలో మనుషులకు ఏదైనా మార్చడానికి అధికారం ఉన్నదా? కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుని యొక్క మాటలని చెబుతూనే దేవుని యొక్క మాటలకు వ్యతిరేకమైన బోధన ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక మనిషికి బైబిల్లో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి వాటిని మార్చి బోధించడానికి ఏమైనా అధికారం ఉన్నదా? ఏమీ లేదు. సామెతల గ్రంథాన్ని చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం మనం చదివినప్పుడు సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. దేవుడు మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో ఏమీ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవు అగుదువు. దేవుని యొక్క మాటలో మనం ఏమైనా చేర్చడానికి, కలపడానికి, మార్చడానికి ఏమైనా అధికారం మనకున్నదా? ఏమీ లేదు. మనకు దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వడము తప్ప, ఉన్నది ఉన్నట్టుగా దానిని జరిగించడము తప్ప మనకు ఏ అధికారము లేదు. నిన్న క్లాస్లో కూడా ఇదే నేర్చుకున్నాం మనం. ఏమని అంటే ఒక అధికారాన్ని మనం మార్చడానికి లేదు. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అధికారములలో ఏవైతే అధికారములు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం లోబడాల్సిందే. కానీ మన యొక్క ఇచ్చని బట్టి, మన ఆలోచనను బట్టి, మన ఇష్టం ఇలాగా ఉన్నది కదా, దేవుని యొక్క ఆజ్ఞ ఇలా ఉన్నది కదా, మనం మన ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చుదాంలే అంటే కుదరదు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క మాటలలో నువ్వేం చేయకూడదంట, ఏమీ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవేమైపోతావు? అబద్ధికుడు అవుతావు. దేవుని యొక్క వాక్యములలో మనం ఏమీ కూడా కలపడానికి, తీసివేయడానికి, దాంట్లో ఇంకోటి పొందుపరచడానికి మనకు ఏ అధికారం లేదు. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని, ఈ గ్రంథాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా, ప్రేరేపణ ద్వారా ఆయన మనుషులమైనటువంటి మనకు, తన దేవుని బిడ్డల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఈనాడు ఇవ్వబడి ఇచ్చాడు. ఇచ్చినటువంటి వాటిని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? ఇచ్చినటువంటి వాక్యాన్ని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా మనం పాటించవలసినటువంటి వారమే. కానీ దానిని కలపడానికైనాను, ఇంకొక విధంగా మార్చడానికైనాను మనకు అధికారము లేదు. కానీ సమాజం ఏం జరుగుతుందో చూడండి. సమాజంలో ఉన్నటువంటి విషయాలను మనం గమనించుకున్నట్లయితే ఆరాధన ఎలాగ జరపాలి, దేవునికి ఏ విధంగా దేవునికి ఆరాధన జరపాలి, మనము చాలా విషయాలను, చాలా సంఘాలను మనం పోల్చుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ బోధన బట్టి లోకంలో ఉన్నటువంటి అనేక సంఘాలను మనం పోల్చుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటువంటి సంఘం ఏదో మనం గమనించుకోవచ్చు. ఆరాధన విషయంలో కూడా
ప్రభురాత్రి భోజనముల విషయంలో కూడా, అనేకమైనటువంటి కానుకల విషయంలో కూడా, అనేకమైనటువంటి పండుగల విషయంలో కూడా ఈనాడు బయటి సంఘాలు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞలను కలిపి చెరిపి వేసేస్తున్నారు. ఈ మాట మనం నమ్మవలసిన వారమా కాదా? ఖచ్చితంగా మనం నమ్మవలసిందే. ఎందుకంటే దేవుని యొక్క మాటలకు వ్యతిరేకమైనటువంటిది జరుగుతూ ఉన్నది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఇరవై 29వ అధ్యాయము 29వ వచనం, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే ఏం చేయాలి మనము? అయితే ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవనియు మన సంతతి వారి వగునని చెప్పుదురు. ఎలా ఉండాలంటే, ఇప్పుడు దేవుడు ఏవైతే రహస్యములు మనకు బోధించాడు, ఇక్కడ రహస్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవునికే చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. ఇది మాత్రమే మనం చేయాలి. దేవుడు ధర్మశాస్త్రంలో మనకు ఏవైతే ఇచ్చాడో, ఏవైతే మనకు చూపిస్తూ ఉన్నాడో, కొన్ని అర్థం కావు మనకు, కొన్ని మనకు కరెక్ట్గా అర్థం కావు, మనకు అందవవి. అయితే దేవుని యొక్క రహస్యములు మనకు తెలియకపోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? వాటిని రహస్యములు అన్నీ దేవునికే చెందును. మనమైతే ఉన్నది ఉన్నట్టుగా మనకు అందించినటువంటి విధానంలో మనము దీనిని ఫాలో అవ్వాలి. కానీ బయట ఉన్నటువంటి మిగతా ఇతర అనేకమైనటువంటి అబద్ధ సంఘాలు, అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు అని అంటే, ఇందులో ఉన్నటువంటి దాన్ని కలిపి, అందులో ఉన్నటువంటి వాడిని చెరిపి, అది ఇది అనుకుంటూ ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను, తనకి ఇష్టమైనట్టుగాను బోధించుకుంటూ నాశనానికి నడిపిస్తున్నారు సంఘంలో ఉన్నటువంటి వారిని కూడా. నిజానికి వారికి దేవుని గూర్చినటువంటి సత్యమేదో తెలిసినప్పటికీ కూడా కొంతమంది, అనగా దేవుని గూర్చినటువంటి ఈ విషయాలు ఈ విధంగానే చేయాలి అని తెలిసినప్పటికీ కూడా కొంతమంది దేవుని యొక్క మాటల కంటే జనుల యొక్క సంతోషానికి ఎక్కువ విలువిస్తున్నారు ఈనాడు సమాజంలో. అందుకే మనం తరచుగా ఎవరి గురించి తలుచుకుంటున్నాము? సౌలు గురించి నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో రాజు అయినటువంటి సౌలు గురించి నేర్చుకున్నాం. సౌలు ఏం చేశాడు? ఇదిగో ఈ జనుల యొక్క బాధను చూసి ఈ జనులు చెదిరిపోతారేమో అని చెప్పి నాకై నేనే సాహసించి బలులు అర్పించానని చెప్పాడు. జనులను ఇష్టాన్ని నెరవేర్చడానికి అని ఉండేది, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి అని ఉండేది. ఈనాడు దేవుని ప్రవక్తలమైనటువంటి, దేవుని బోధకులైనటువంటి వారికి కూడా ఈ ప్రశ్నను వేద్దాం. దేవుని యొక్క మాటలను నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటే, మనుషుల యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు తర్వాత దానిని వాడుకుంటూ ఉన్నావు. నీ బలాన్ని, నీ శౌర్యాన్ని దేవుని మాటల కోసం కాదు, చెడ్డవాటి కోసం వాడుకుంటున్నావు. నీ తెలివిని, నీకున్నటువంటి ఆ యొక్క అన్ని అందుబాటులో అన్నిటినీ కూడా నీవు ఎదానికి వాడుకుంటున్నావు? మనుషులను సంతోషపెట్టడానికే వాడుకుంటున్నావు. ఇదిగో అయ్యా, అందరూ చేస్తున్నారు అక్కడ పండుగలు అన్నీ, నీకేం పోయింది, నీకేం పుట్టింది, నీవెందుకు చేయట్లేదు పండుగలు అంటే, అయ్యా బైబిల్లో లేదయ్యా అంటే, మరి వాళ్ళందరూ చేస్తున్నారు కదా, చెయ్యి, మనం కూడా పోతే పోయింది, ఉంటే ఉంటుంది, అందరూ వస్తారు కదా, బాగా వాక్యం వింటారు కదా, ఉపవాసాలు ఉంటారు కదా, అందరూ కానుకలు ఇస్తారు కదా, అందరూ బలులు ఇస్తారు కదా, బాగా భోజనాలు పెడతారు కదా అంటూ మనుషులు చెబితే బోధకులు నెరవేర్చాలన్నా? పరిస్థితి అలాగే దిగజారుతుంది. దేవుని మాటలకు విలువ ఇవ్వాల్సినటువంటి వారే దేవుని మాటల కంటే మనుషులను సంతోషపెట్టడానికి విలువనిస్తున్నారు. ఖచ్చితంగా అది దేవునికి విరుద్ధం అంటారా కాదంటారా? ఖచ్చితంగా విరుద్ధమే. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎలాగ జీవించాడో ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనాన్ని చదవండి ఎవరైనా. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమనియు నేను ఎరుగుదును కనుక చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుచున్నాను. యేసుక్రీస్తు
ఈ భూమి మీద జీవించినటువంటి ఆ కాలంలో ఏ విషయంలోనైనా సరే తన సొంతంగా మాట్లాడినట్టు లేఖనాలు ఉన్నాయా? ఎక్కడైనా కానీ సరే ఆయన సొంతంగా తనను బోధించుకున్నట్టుగా చెబుతున్నాడా? ఎక్కడా లేదు. ఆయన ఏమి మాట్లాడినా, ఏమి బోధించినా, ఏమి చేసినా ఎవరి ఇష్ట ప్రకారం చేశాడు? ఆయన తన తండ్రి యొక్క చిత్తాన్ని ప్రకారమే జరుపుతూ, తన తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చుకుంటూ ఆయన జయించుతూ వచ్చాడు, చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ వచనాలను గమనించలేని మనుషులు అయినటువంటి బోధకులుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని యొక్క చిత్తాన్ని అవతల పడేశారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వారి యొక్క బోధను, వారి యొక్క ఇష్టాన్ని ఎంత గొప్పగా చెప్తారు తెలుసా మనుషులు. ఇదిగో చాలా చక్కగా వాక్యం చెప్పాడు. వాక్యం ఏం చెప్పాడు ఒకసారి చెప్పండి అని అంటే ఒక వచనాన్ని చూపించాడంట. మిగతాదంతా 45 నిమిషాలు ఒక కథనే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడంట ఒక ఆయన. అమోఘం అంటున్నారు దాన్ని, అది మంచి బోధ అంటున్నారు ఆయన. యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు ఏం బోధించాడు? ఇక్కడ సొంత మాట బోధించాడా? ఉపమానాలు బోధించాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆ ఉపమానాలన్నీ కూడా? తండ్రి యొద్ద నుండియో, పరలోకము ధర్మశాస్త్రం నుండియో దాని ఉపమానాలన్నీ కూడా సేకరించుకొని బోధిస్తూ వచ్చాడే దాన్ని ఆయన తనకు ఏదైతే దేవుడు ప్రకటించవద్దు అని చెప్పాడో దానిని ప్రకటన చేయలేదు ఆయన. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? తన సొంత చిత్తాన్ని ఏనాడు బోధించలేదు. తన యొక్క సొంత కోరికలను బట్టి వాక్యాన్ని ఏనాడు ప్రకటించలేదు. తనకు రావాల్సినటువంటి కానుకల కోసమో లేదా తనకు ఏమైనా ఆహారం దొరుకుతుందో అని ఎప్పుడు వాక్యాన్ని ప్రకటించలేదు. లేదా తన దగ్గర నుండి మనుషులు వెళ్ళిపోతారేమో అని చెప్పి ఎప్పుడూ వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయలేదు. కేవలం ఆయన ఫోకస్ ఒకటే. ఏంటి ఆయన ఫోకస్? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. నేను మాట్లాడినా, చూసినా, చేసిన సమస్తమును కూడా దేవుని యొక్క చిత్తమే జరగాలి. ఈనాడు బోధకులైనటువంటి వారికి కూడా ఇది ఒక మంచి మాట. ఆయన మాటలలో ఏదైనాను కలపకూడదు, ఏదిని చెరపకూడదు. అలా చెరిపితే నువ్వు అబద్ధికుడు అవుతావు. కలిపి చెరుపుతున్నటువంటి ఈనాడు సమాజంలో వాళ్ళు బాగుగా చలామణి అవుతున్నారు అని అంటే అది నాశనానికే మంచిగా, ఖచ్చితంగా అది నాశనానికే అవుతుంది. దానిని మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే అబద్ధ బోధకులు మనలో కూడా ఉన్నారు. గమనించండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 19 వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము 18 వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 18 వచనం. గమనించండి. ఇక్కడ తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియో లేదు. ఇక్కడ చూడండి, తనంతట తానే బోధిస్తున్నటువంటి వాడు ఏ మహిమను కోరుకుంటున్నాడు? తనంతట తానే బోధిస్తున్నాడు అని అంటే అది ఏ మహిమ? ఏ మహిమ? ఆయన ఏ దానికోసమో చేస్తున్నాడు? ఆయన తనంతట తానే సొంత మహిమ కోసం ఆరాటపడుతున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఇక్కడ వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, వాక్యం చెప్పిన వానికి గొప్ప పేరు రావాలన్నా, వాక్యము చెప్పించినటువంటి దేవునికి గొప్ప పేరు రావాలన్నా? ఎవరికి రావాలా? రవిగానికి వద్దు, ఇంకొకరికి వద్దు, ఎవరికి వద్దు. ఎవరికి రావాల మహిమ? ఇక్కడ నుండి వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత దేవునికి మహిమ. అమ్మ, నిజంగా దేవుని వాక్యం ఇంతగా ఉందా, ఇలాగా ఉన్నదా, ఇంత కఠినంగా ఉన్నదా, లేకుంటే ఇంత గొప్పగా ఉన్నదా, ఇంత అద్భుతంగా ఉన్నదా అని దేవుని మహిమపరచాలే కానీ స్వకీయ మహిమాన్ని ఎప్పుడు మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఈనాడు బోధకులు ఏం చేస్తున్నారో గమనించండి. తనకున్నటువంటి జ్ఞానాన్ని ఎంతో చక్కగా ప్రదర్శించడానికి, తన సొంత జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేవుని యొక్క మాటలు ఉన్నట్టుగా ప్రకటించడానికి ఏ బోధకుడు నిశ్చయించుకోవడం లేదు. కాబట్టి ఇంకనికి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, సంఘంలో వాళ్ళు ఇంకా వారి పాపములలోనే వారు జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి మాటలను మనం గమనించాలి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 41 వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 41 వచనం చదవండి. నేను మనుషుల వలన మహిమను పొందువాడును కాను. ఎవరి వలన మహిమను పొందాలని కోరుకుంటున్నాడు మళ్ళా యేసుక్రీస్తు? ఇదిగో, నా తండ్రి నామమున వచ్చి మీరు నన్ను అంగీకరింపరు,
మరి ఒకడు తన నామమున వచ్చినట్ల వాణిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఎవని వలన ఒకడు మెప్పు పొందుచున్నా మీరు ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరము మోపును. అయితే ఇక్కడ 42వ వచనంలో మనకు యేసుక్రీస్తు ప్రభు ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ? నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున వచ్చినాను. అలాగే 41వ వచనంలో నేను మనుషుల వలన మహిమను పొందువాడను కానే కాదు. నేను ఎవరి వలన మహిమను పొందువాడను కాను? ఈ మనుషుల వలన మహిమను పొందడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. కానీ సేవకులు ఏం చేస్తున్నారు, బోధకులు ఏం చేస్తున్నారు ఈనాడు? ఎస్పెషల్లీ ప్రభు సంఘంలో, క్రీస్తు సంఘంలో కూడా కొంతమంది మనుషుల మెప్పు కోసం ప్రదర్శనలు చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఎవరి మెప్పును కోరాలి మనం అందరం కూడా? ఎవరికి మహిమ కలగడానికి ప్రయత్నం చేయాలి మనం అందరం కూడా? అద్వితీయ దేవుడైనటువంటి ఆయన నుండి రావాల్సిన మెప్పునే మనం పొందుకోవాలి, కానీ మనుషుల వలన మెప్పును మనం ప్రయత్నం చేయకూడదు. అయితే ఈనాడు బయట సంఘాల్లో మనం చూస్తున్నటువంటి సంఘాలన్నీ కూడా దేవుని వలన వస్తున్నటువంటి మెప్పును కోరుతున్నారా, లేదా మనుషుల వలన రాస్తున్నటువంటి ఆ మెప్పును కోరుతున్నారా? మనల్ని ప్రశ్నించుకోవాలి, మనల్ని ఒకసారి ఆలోచించేయాలి. చూడండి, ఇక్కడ 8వ అధ్యాయము 50 వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 50 వచనాన్ని గమనించండి. నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ఇక్కడ 50వ వచనంలో? నేను నా మహిమను వెతుకటలేదు. ఎవరి మహిమను వెతుకుచున్నాడంట? మరి యేసుక్రీస్తు ఎవరి యొక్క మహిమను పొందుతున్నాడు? ఎవరి యొక్క మహిమను కోరాలనుకుంటున్నాడు? దేవుడి యొక్క మహిమను కోరాలనుకుంటున్నాడా, లేకపోతే ఆయనకు మహిమను కోరుకుంటున్నాడా? నేను నా మహిమను కోరుకోవడం లేదు, నాకు మహిమ రావాలని కోరుకోవడం లేదు నేను. కానీ మనుషులమైనటువంటి మనం ఎందుకు అబద్ధాలను ప్రకటించుకుంటూ మన మహిమను, మనము స్వకీయ మహిమను, సొంత మహిమను మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? కానీ లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే అనేకమైనటువంటి వారు ఈనాడు దేవుని గూర్చినటువంటి వాక్యములు వారికి తెలిసినప్పటికీ కూడా, వారికి తెలియనప్పటికీ కూడా వారు సొంత మహిమనే కోరుకుంటున్నారు. అలాంటి వారిని వెంబడిస్తున్నటువంటి వారికి పరలోకం ఉంటుందా, నాశనం ఉంటుందా? మనం తీర్పు తీర్చడానికి అధికారం మనకు లేదు ఇక్కడ. కానీ వాక్యాన్ని బట్టి చూస్తే వారికి నాశనానికి కొరకే భిన్నాభిప్రాయాలను పుట్టిస్తున్నారు అని అన్నప్పుడు, వాక్యాన్ని బట్టి మనం మాట్లాడినట్లయితే వారు దేనికోసం వాక్యాన్ని ప్రకటిస్తున్నారంట? అబద్ధ బోధకులు దేనికోసం వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నారంట? వారికి ఏం రాబోతుంది అంటున్నాడు? ఏం రాబోతుందంట? నాశనం రాబోతుందంట. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. తీర్పు తీర్చడానికి మనకు కాదు ఇక్కడ. తీర్పు తీర్చుతున్నామంటే మన హ్యాండ్ ఓవర్లో తీసుకొని తీర్పు తీర్చడం లేదు ఇక్కడ. లేఖనానుసారంగానే మనం మాట్లాడుతున్నాం. లేఖనాలలో ఏమని చెప్తున్నది? ఇదిగో వారు నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయాలు, వారికి నాశనం ఆల్రెడీ ఉంది, దేవుడు చెప్పేశాడు. ఆ భిన్నాభిప్రాయాలను వాళ్ళు ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఇలాగా ఉంటున్నటువంటి వారికి దేవుడే మాట ఇచ్చాడు కనుక మనం ఇందులో స్పెషల్గా చేసే తీర్పు ఏం లేదు. దేవుడే వారికి తీర్పునిచ్చాడు. ఎవరైతే భిన్నాభిప్రాయములను ప్రకటిస్తున్నారో, ఎవరైతే లేనిది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారో, ఉన్నది లేనట్టుగా ప్రకటిస్తున్నారో, వారి కోసం ఏది ఉందంటే రెడీగా, నాశనం రెడీగా ఉంది. ఆ విషయాన్ని బట్టి మనం జాగ్రత్త పడదాం. నాశనానికి వెళ్ళబోతున్నటువంటి సేవకులను వెంబడించినట్లయితే, నాశనానికి దగ్గరగా తీసుకొని పోయి మనుషుల మహిమను కోరుకునే సేవకులను వెంబడించినట్లయితే మనకు ఏముంటుంది? వాళ్ళ యొక్క ప్రతిఫలంలో మనకు పాలు ఉంటాయి. వాళ్ళు నాశనానికి వెళ్ళినట్లయితే మనకు కూడా ఏముంటుంది? అందులో భాగం ఉంటుంది మనకు కూడా. కాబట్టి మనకు నాశనం ఉంటుంది. అందుకే మనకు దేవుడు అనేక విధాలుగా బోధిస్తున్నాడు. ప్రజలను నడిపించాల్సినటువంటి బోధకులే వారిని రక్షణ మార్గంలోకి నడిపించడం లేదు. వాళ్ళు సొంత ఆలోచన చేత తమ స్వకీయ మహిమ కొరకై తనను తామే ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. కానీ నా భయమును, నా నామమును ఎక్కడ ప్రకటించడం లేదు. వారు నా నామమును ప్రకటించినప్పటికీ కూడా వారు స్వకీయ మహిమ కోసమే వెళ్తున్నారు. ఇలాంటి వారి విషయమై దేవుడు ఖచ్చితంగా
బాధపడేవారిగా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు ఏమని, పరిసయ్యుల గురించి జాగ్రత్త పడుడి. పరిసయ్యులు చాలా భయంకరమైనటువంటి వారి మార్గములు చాలా ఎలా ఉన్నాయంటే సమాధిని పోలిగా ఉన్నాయి. లోపలంతా వాళ్ళు ఎలా ఉంటున్నారు? పరిసయ్యులు లోపలంతా కూడా కుళ్ళుతోనూ చెడుతనంతోనూ నిండిన వారై ఉన్నారు. పైకి మాత్రం ఎలాగున్నారంట? వాళ్ళు సున్నమును కొట్టినటువంటి సమాధిని పోలి ఉన్నారు. చక్కగా కనబడుతుంది సున్నం కొట్టినటువంటి సమాధి. చక్కగా రంగులు కొట్టి బాగా అద్దాలు మంచిగా పాలరాతితో సమాధిని బాగా చక్కగా పేర్చి ఉంటారు. కానీ లోపల ఏముండేది? సమాధి లోపల ఏముండేది? శవాలు, కుళ్ళిపోయినటువంటి శవాలు, కంపు కొడుతున్నటువంటి శవాలు ఉంటాయి లోపల. కానీ పైకేమో మంచిగా పాలరాతితో అద్దినటువంటివి ఉంటాయి. ఇలాగ పరిచయాలు ఉన్నారు. ఈనాడు మనం వెంబడించాల్సుకున్నటువంటి బోధకులను కూడా గమనించండి. వారు పైకి అలాగే కనబడుతున్నారా అంటే లేఖనానుసారంగా వారు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారా అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. వారిని వెంబడించినట్లయితే మనం కూడా వారితో పాటు నాశనానికి వెళ్తాం. గుడ్డివాడే ఉండి ఇంకొక గుడ్డివాడు అయినటువంటి వారికి దావం చూపిస్తే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడో చోట గుంటలో పడిపోతారు. మనం ఆల్రెడీ గుడ్డివాళ్ళము. మనం మంచి మార్గంలోకి నడవాలంటే ఎవరిని పట్టుకోవాలి? మనం మంచిగా నడిపించే వారిని పట్టుకోవాలి. మరి గుడ్డి వాళ్ళనే వెళ్ళి పట్టుకుంటున్నామే మనం. కాబట్టి ప్రియులారా, మనము జాగ్రత్తగా చూసుకుంటూ మన ఆత్మల గురించి మనం జాగ్రత్త పడదాము. రాబోతున్నటువంటి అబద్ధ బోధకులను గురించి మనం ముందుగానే హెచ్చరికలు కలిగి జాగ్రత్త పడదాము. నశించబోతున్నటువంటి అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి మనం ప్రార్థన చేస్తూ వారికి దేవుడు సత్యాన్ని బయలుపరిచే విధంగా మనం ప్రయాసపడదాం. అందరికీ వందనాలండి.